దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. స్తోత్రాలు. 2 మాటల చేత మాతో మీరు మాట్లాడారు. 3వ మాటను మీరు ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలతో మీరు మాట్లాడి మీ ఆత్మ నుంచి నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి విశ్వాసకి ప్రత్యేకమైన వందనాలండి. అదేవిధంగా హ్యాపీ గుడ్ ఫ్రైడే అందరికి కూడా. ఇది అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు సేవకురానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఇవ్వబడిన మాట 3వ మాట. ఆ మాట ధ్యానం చేసుకునే ముందు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే ఏంటి అని అడుగుతాం. నీకు తెలియదా? ప్రతి సంవత్సరం వాక్యం చెప్తా ఉన్నాం, తెలియదా అని అనుకోవచ్చు. గుడ్ ఫ్రైడే అంటే దేవుడు మనలను తన యొక్క రాజ్యములకు వారసులుగా చేసినటువంటి దినం. అంతకుముందు లేదా అంటే లేదనే చెప్పుకోవాలి. అందరూ సేవకులు మాటలు చెప్తూ ఉంటారు, కానీ మరొకసారి గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధన మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు పాత నిబంధన కాలం అంతా కూడా మోషే ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. ఒక తప్పు చేశారనుకోండి, లేక ఒక పాపం చేశారనుకోండి, ఒక పక్షిని తీసుకొచ్చి దేవాలయంలో బలి ఇవ్వాలి, లేదా ఫలానా పని చేయాలి, యాజకుల దగ్గరకు వచ్చి కనపరుచుకోవాలి. దేనో ఒక దాన్ని అపరాధ పరిహారార్థ బలిదానం లేకపోతే ఏదైనా ఒక రూపంలో అందిస్తే అక్కడ ఆ పాపం పోయింది, దాన్ని విడిచిపెట్టేసామా, మళ్ళీ వెళ్ళామా, మళ్ళీ పాపం చేసామా, మళ్ళీ తప్పిదం చేసామా, మరలా వచ్చి ఏదో ఒకటి బలి అర్పించడం అలా జరుగుతూ వచ్చింది. అయితే దేవుడు ప్రవక్తలను, రాజులను, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఇవన్నీ అయిపోయాయి. అయినా సరే మానవులు ఒకటే మాట అనమాట, బలి అర్పించడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ బలి అర్పించడం. ఇది చూసి 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 దేవుడికి ఒక మానవ రూపంలో మానవ రక్తం ద్వారానే ఈ యొక్క పాపాల నుంచి పాప విమోచన దొరుకుతుందని దేవుడు తానే మానవ రూపిగా కొత్త నిబంధనలో ఈ లోకమునకు వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. లోకమునకు వచ్చాడు, పరిచర్య చేశాడు. వాటన్నిటి బదులుగా అన్ని పాపాల నిమిత్తము ఆయన రక్తాన్ని ఆయన ప్రోక్షించినట్లు చూస్తూ ఉన్నాం. ఈ దినము ఆయన యొక్క రాజ్యానికి, పరలోకానికి మనల్ని వారసత్వంగా ఆయన తన యొక్క రక్తాన్ని పెట్టి కొనుక్కున్న దినం. అందుకే ఇది మంచి శుక్రవారం అని పిలువబడుతూ ఉంటుంది. ఒక మనిషి మరణించినప్పుడు, ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తారు, దుఃఖిస్తారు, రోధిస్తారు. ఎందుకంటే అదొక చీకటి దినం, లేదా అది రోధించే దినం, బాధపడే దినం, సంతాపం తెలియజేసేటువంటి దినముగా పిలువబడుతుంది. అయితే దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే మరణించిన దినాన్ని మంచి శుక్రవారంగా లోకమంతా పాటిస్తూ ఉంది. కాబట్టి మనమందరము కూడా మంచి శుక్రవారాన్ని, సరైన నిర్వచనాన్ని మనం తీసుకొని మన జీవితంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఏదో మంచి శుక్రవారం వస్తుంది, లేక మా పాస్టర్ గారి ముందు వాక్యం చెప్పే అవకాశం మనకు వస్తుంది, మన టాలెంట్ మనం చూపిద్దాం అనేది కాదు. కానీ మంచి శుక్రవారం అనేది మనం దాని నిర్వచనాన్ని మన యొక్క జీవితంలో మనం పాటించేవారుగా ఉండాలి. 3వ మాటను చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ మాటగా యేసు ప్రభుల వారు ఈ యొక్క వచనంలో 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకటి యేసు ప్రభుల వారు, రెండవది ఆయన తల్లి, అదేవిధంగా తను ప్రేమించినటువంటి శిష్యులు మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్తలు మనం గమనించుకున్నట్లయితే యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు 8వ దినమున సున్నతి కార్యక్రమం అయిపోయినప్పుడు యెరూషలేముకు తొలిచూలు పుట్టినటువంటి మగబిడ్డను తీసుకొని వచ్చి ప్రభువుకు ప్రతిష్ఠించాలి. వచనాలు చెప్పాలని నేను అనుకోవట్లేదు, 2వ అధ్యాయంలో ఈ స్టోరీ అంతా ఉంటుంది, చదువుకోండి. అయితే తల్లి తండ్రి ఇద్దరు కూడా యేసు ప్రభుల వారిని యెరూషలేముకు తీసుకొని వచ్చినప్పుడు సిమియోను అనేటువంటి నీతిపరుడు
ఆయన ఒక దర్శనాన్ని కలిగి జీవిస్తున్నాడంట. ప్రతి ఒక్కరికి ఒక దర్శనం అనేది ఉండాలి. ఆ విధంగా ఆయనకు ఒక దర్శనం ఉంది. ఏంటంటే ప్రభు ఎవరైతే పుడతాడో, రక్షకుడు ఎవరైతే పుడతారో ఆయనను చూసేంత వరకు నువ్వు మరణించవు అనేటువంటి దర్శనము ఆయనకు ఉంది. దానితో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ప్రభు పుట్టిన తర్వాత ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆయన ఒక ప్రవచనాన్ని అక్కడ చెబుతాడు. అది చదువుకుందాం. 2వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్ళ ముందు ఒక తన బిడ్డ చనిపోతూ ఉన్నప్పుడు ఏ తల్లి కూడా చూస్తూ ఉండదు. ఎగ్జాంపుల్, హాస్పిటల్లో నీ బిడ్డ కొన్ని నిమిషాలతో చనిపోతాడని అన్నప్పుడు ఏ బిడ్డైనా అక్కడ ఏ తల్లి నిలబడి ఉంటుందా? కళ్ళు మూసుకున్నట్టు వాళ్ళు కూడా అలా ఉంటుంది. అయితే ఎప్పుడో చెప్పాడు, ఎవరు? సిమియోను ఎప్పుడో చెప్పాడు ప్రవచన రూపకంగా, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని చెప్పినప్పుడు దేవుని చిత్తానికి తల్లి తలవంచినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో చాలా మనం మాట్లాడుకోవచ్చు. తల్లి గురించి మాట్లాడుకోవచ్చు, యేసు ప్రభుల వారి యొక్క బాధ్యతల గురించి మనం మాట్లాడుకోవచ్చు, యోహాను గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ముగించుకున్నాం. తల్లి దేవుని చిత్తానికి లోబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. తన కుమారుణ్ణి అప్పగించినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభుల వారు చెప్పాలనుకున్నటువంటి మాట ఇదే అండి. యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకరిని మనము ఆయన తప్పిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు, అది పక్కన పెడితే 11 మంది శిష్యులు ఉన్నాడు. అయితే తన యొక్క తల్లి బాధ్యతను అప్పగించాలి అనుకున్నప్పుడు 10 మంది శిష్యులు ఆయనకు గుర్తుకు రాలేదు, కానీ యోహాను గారు ఒకరే గుర్తుకొచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాలంటే సంఘం అంతటిలో నీవు దేవుడికి గుర్తొస్తున్నావా? నీ కుటుంబం దేవునికి గుర్తొస్తుందా? ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతమంది కూడా మనం గమనించుకున్నట్లయితే యేసు ప్రభుతో తిరిగిన వారు ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఫ్రెండ్ అంటే, లేకపోతే ఆయన వెంబడించేవారంటే వీరింటికి వాళ్ళు వస్తారు, వారింటికి వీళ్ళు వెళ్తారు. మరియమ్మ వండి పెట్టినప్పుడు తినుంటారు, వీళ్ళు ఎవరు తినుంటారు, ఒక దగ్గర పడుకొని ఉంటారు. మరి యేసు ప్రభుల వారు మరణానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన కొరడా దెబ్బలు తింటూ ఉన్నప్పుడు, ఉమ్మివేయబడుతూ ఉన్నప్పుడు, సిలువ ఎక్కుతూ ఉన్నప్పుడు 11 మంది ఎవరు కూడా అక్కడ లేరండి. ఉన్న వ్యక్తి ఎవరంటే యోహాను గారు మాత్రమే. మరి అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క మందిరంలో నిలవబడుతూ ఉన్నామా లేదా అని మనము గుర్తుపెట్టుకోవాలి. నేనేం ప్రత్యేకం అండి? అందరిలో నేను పుట్టాను, అందరిలాగా నేను బ్రతుకుతున్నాను, అందరిలాగా నేను పోతాను అనుకుంటే ఎప్పుడూ కూడా జీవితంలో దేవుని పరిచర్యలో మనం ఏవి కూడా చేయలేము. దేవుని కొరకు ఏ పని కూడా మనం చేయలేమని దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 20. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు. యోహాను గారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుని యొక్క మనసులో సంపాదించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాము కాబట్టి దేవుడు తన యొక్క విలువ అంటే ఏంటండి? ఒక వస్తువుని మనం ఎక్కడన్నా కొనుక్కోవాలంటే విలువ పెడుతూ ఉన్నామంటే అది ముఖ్యమైన అర్థం, అది ఇంపార్టెంట్ అని అర్థం. మరి దేవుడు నీ కొరకు తన రక్తాన్ని కార్చారు అంటే నువ్వు ఆయనకు ప్రత్యేకమని అర్థం. ఈ రోజున మనం కూర్చున్నటువంటి మనము మన యొక్క మనసులో అనుకోవాలి, నేను పనికిరాని వాడిని, నేను పనికిరాని దానిని కాదు, కానీ దేవుడు నా కొరకు తన యొక్క రక్తాన్ని కార్చాడు కాబట్టి నేను ప్రత్యేకమైన వ్యక్తిని. ఎవరండి? ప్రత్యేకమైన వ్యక్తిని అనేటువంటి మాట మనకు ప్రతిరోజు గుర్తుకు రావాలి. నేను సంఘంలో ప్రత్యేకమైన వ్యక్తిని కాబట్టి దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి. ఆ రోజు యోహాను గారు ఎంత ప్రత్యేకించబడి దేవుని దగ్గర పిలువబడ్డాడు ఒక బాధ్యత ఇవ్వటానికి. ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఉండాలని దేవుడి పేరు మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ మాటను చూసుకున్నాము. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. 7వ అధ్యాయం 23వ వచనం.
హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చదువుకున్నాం, మనం ఎవరు విలువ పెట్టి కొనబడిన వారు, మనం ప్రత్యేకమైన వారు. రెండవది, నీవు విలువ పెట్టి కొనబడావు కనుక ఎవరికి దాసులుగా ఉండాలంట? మనుషులకు దాసులు కాక దేవునికి దాసులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ యేసు ప్రభుల వారు, నువ్వు నా తల్లిని చూసుకోవాలి అని అన్నప్పుడు నాకేంటి పని అయ్యారు యోహాన్ గారు అనకూడదా? ఇంకో మాట చెప్తున్నాను, మరి యేసు ప్రభుల వారితో తోడపుట్టిన వాళ్ళు ఎవరు లేరంటారా? ఉన్నారు. లూకాసు వార్తలోనే ఒక దగ్గర ప్రస్తావించబడింది ఆయన సహోదరులు అని. మరి వాళ్ళందరినీ కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఆయన తల్లి, వాళ్ళకు కూడా తల్లే కదా ఆవిడ, వాళ్ళ మీద కూడా దేవుడు నమ్మకం ఉంచలేదు. ఎందుకంటే చెప్తూనే అక్కడ నోరెత్తి యోహాను గారు మాట్లాడలేదు. అంటే దేవుడు యోహాను గారు లోకస్తులకు, మనుషులకు లోబడినట్లు మనం చూడలేదు, కానీ దేవుడికి లోబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు దాసులుగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదటిగా నేను దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉండాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. రెండవదిగా నేను దేవుని మాటకు లోబడి విధేయత చూపించి నేను దేవునికి దాసులుగా, దాసురాండ్రుగా నేను బతకాలని మనము మన జీవితంలో నిర్ణయం తీసుకోవాలని ఈ యొక్క మాట ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి దశలోనికు హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దేవుడు తన యొక్క తల్లిని యోహాను గారికి అప్పగించాడు. ఈ రోజు తన యొక్క సువార్తను మనకు అప్పగిస్తూ ఉన్నాడు. శిలువ పైన ఆయన మరణించి వెళ్ళిపోయేటప్పుడు మనకు ఒక బాధ్యతను ఆయన పెట్టాడు. ఏంటంటే నా తర్వాత సువార్త భారం అనేది మీ మీద ఉన్నది. కాబట్టి మీరు ఎవరికి దాసులుగా ఉండాలి? ఎవరికి సంతోషపెట్టేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయంలో పరీక్షించు దేవుడినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఆ విధంగా మన యొక్క బోధ, మన యొక్క నడక ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రోజున దేవుడు మన కొరకు మరణించడండి. అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము అయిపోయింది. ఒక బాధ్యతని దేవుడు పెట్టాలి అనుకున్నప్పుడు యోహాను గారు ఏ విధంగా గుర్తొచ్చాడు, ఈరోజు నీవు నేను కూడా దేవుడు ఒక పనిని అప్పగించాలి అనుకుంటున్నప్పుడు, నా ప్రియబిడ్డ ఇమ్మానుయేలో, లేకపోతే నా ప్రియబిడ్డ విష్ణువునో, లేకపోతే రూతమ్మనో ఇలా గుర్తుకు రావాలి, కానీ వేరొకరు గుర్తుకు రాకూడదు. ఈ రోజున శిలువ మరణం ద్వారా మనం ప్రత్యేకించబడినటువంటి మనము మొదటిగా దేవుని యొక్క మందిరంలో ప్రత్యేకంగా ఉండాలి. రెండవదిగా యోహాను గారు లోబడినట్లు, దేవుని మాటకు లోబడినట్లు మనం విధేయత చూపించేవారిగా ఉండాలి. మూడవదిగా మనం మనుషులకు దాసులుగా కాకుండా దేవునికి దాసులుగా ఉండి దేవుని సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. నాలుగవ మాట చూసుకొని ముగించుకుందాం. మార్కు సువార్త అందరికి తెలిసినటువంటి మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు సర్వలోకమునకు వెళ్ళి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించబడిన మనము, విధేయత చూపిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి మనము, దేవునికి దాసులుగా ఉన్నటువంటి మనము చేయవలసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఏ విధంగా అంటే, నేనేమన్నా పాస్టర్నా, నేనేమన్నా పాస్టర్మనా, నేను సువార్త ప్రకటించిన అవసరం నాకేంటి? మన జీవితం ద్వారానో, లేకపోతే మన పరిచయ స్థలంలో కావచ్చు, మన నివసిస్తున్న స్థలంలో కావచ్చు, మన సాక్ష్యమే సువార్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన కుటుంబము దేవుని యొక్క పరిచయలో ముందుకు వెళ్ళాలి. సంఘ పరిచయలో మనం ముందుకు వెళ్ళాలి. పరిచయ భారం నాకెందుకు అని అనుకోకూడదు. దేవుడు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి. ఇప్పటికిప్పుడు ఫ్లైట్ టికెట్ ఎవరికి దొరకవు, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, కానీ మనం ఉన్న ప్రదేశంలోనే దేవుని స్వార్థను ప్రకటించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మరి ఏ పనైనా చెప్తే చేయడానికి యోహాను గారు సిద్ధంగా
ఉన్నారు కాబట్టి, ఆ సమయంలో ఈ తల్లి బాధ్యతను తీసుకున్నారు కాబట్టి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రకటన గ్రంథం ముఖ్యమైనటువంటి పుస్తకం. దేవుని రాజ్యం గురించి జాగ్రత్తలు సూచనలు ఇచ్చేటువంటి పుస్తకము. అటువంటి పుస్తకాన్ని యోహాను గారి ద్వారా దేవుడు రాపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తోంది, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రత్యేకించాను, నేను నిన్ను కొనుక్కున్నాను కాబట్టి నువ్వు నాకు విధేయత చూపించు, నాకు ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతికినట్లయితే నేను వాడుకుంటానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈ 4 మాటలు ఒక ఎత్తు అయితే, ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. రోమా ప్రభుత్వము ఉన్నప్పుడు సిలువ ఎవరిని వేసేవారంటే, బాగా పనికిమాలిన వారిని, దొంగలను, నీచులను, వీరు ఘోరమైనటువంటి పని చేసేవారు. అటువంటి వారిని సిలువ వేసేవారు. సిలువ అంటే ఈ ఆకారమే కాదు, ఇంకా 3-4 ఆకారాలు అన్నీ కూడా సిలువ కిందకే, సిలువ వర్గానికే చెందుతాయి. అటువంటి పాపము, అంత హై స్థితిలో పాపమేం దేవుడు చేయలేదు, కానీ ఆ సిలువను వేశారు. సిలువ వేసిన తరువాత మనం గమనించుకోవాలి, ఈరోజు సిలువను చూస్తే మనకి ఎవరు గుర్తొస్తారండి? యేసు ప్రభుల వారు గుర్తొస్తారు. సిలువ మీద దేవుడు వేలాడిన తర్వాత సిలువకే విలువ వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు స్టేటస్లో పెట్టుకుంటాం, చర్చి పైనది, ఇంటి పైనది, గుడి పైనది, బడి పైనది, ఎక్కడ చూసినా బండి పైన కూడా, కారు పైన కూడా అదే. ఎందుకంటే విలువ లేనటువంటి ఆ యొక్క సిలువకి దేవుడు వేలాడిన తర్వాతే విలువ వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడండి. ఆయన ఆజ్ఞను మనం అనుసరించి, నేను ప్రత్యేకం, దేవుడు నన్ను కొన్నాడు, విలువ పెట్టి నన్ను కొన్నాడు కాబట్టి నేను ఎవరి కింద తక్కువ కాదు, ఎవరు నాకన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదని మనము నువ్వు ప్రత్యేకమైన ఎంచుకున్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, దేవునికి దాసులుగా మార్చిపోయినప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉండడం దేవుని వాక్యము సెలవిస్తుంది. అనేక మంది భక్తులు ఈ విధంగా జీవించారు, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. చిన్న పాట పాడుకొని ముగించుకున్నాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను విధేయత చూపించి, యోహాను గారు ఏ విధంగా అయితే విధేయత చూపించి ముందుకు వెళ్ళారు, అటు రీతిగా మనం మన జీవితాలు ఉండాలని మనం చేస్తూ మన సమయాన్ని సేవకులుగా అప్పగిస్తాం.